హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. వాళ్ళ టాపిక్ ఏంటి అని అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్ టిఎస్ ఎంసెట్ 2025. సో ఏంటి అని అంటే క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఒక ఇంపార్టెన్స్ అని ఎందుకు పెట్టినా నేను ఇక్కడ. నార్మల్గా ఏదైనా క్యాస్ట్ సర్టిఫికెట్ మనం ఏముంది బ్రో, క్యాస్ట్ సర్టిఫికెట్ మనకు ఉండేదే కదా, అది ఇచ్చేస్తే అయిపోతుంది అంటే నో కాదు. ఏంటి ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ వాళ్ళ రెగ్యులర్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. అంటే ఏంటి, ఏదైతే మనం నార్మల్గా ఇప్పుడు ఎస్సీ వాళ్ళకైనా ఎస్టీ వాళ్ళకైనా రెగ్యులర్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. అంటే అందరికీ ఉంటాయి రెగ్యులర్ క్యాస్ట్ సర్టిఫికేట్స్. వాళ్ళ ఎస్సీ అండ్ ఎస్సీ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకే, వాళ్ళకి సాటిస్ఫైడ్. వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ ఇక్కడ ఏం లేవు. కానీ మనకి అంటే లైక్ బీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి ఏదైతే ఇప్పుడు బీసీ కేటగిరీ మొత్తం ఏంటి, బీసీఏ కానీ బి కానీ సిడిఈ కానీ అండ్ ఓసీ వాళ్ళకి ఏంటి అని అంటే, ఒకవేళ నువ్వు ఓసీ స్టూడెంట్ అయి ఉండి ఓసీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినావు, అదే ఇన్స్టెడ్ మీ ఫ్రెండ్ కూడా ఓసీఏ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిండు అనుకో. ఓసీ ఫ్రెండ్ ఆయనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నాడు, ఆయనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిండు అనుకో. టిఎస్ఎం సెట్లో అప్లై చేసినప్పుడు అయినా కౌన్సిలింగ్లో అయినా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిండు, నువ్వు ఓసీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినావు. సో ఆయనకి ఫర్ సపోజ్ 70 మార్క్స్ వచ్చినాయి, నీకు 70 మార్క్స్ వచ్చినాయి. కానీ ర్యాంక్ ఎవరికి ఫస్ట్ వస్తుందంటే మీ ఫ్రెండ్కి. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది? ఫ్రెండ్కి వస్తుంది. సెకండ్ ర్యాంక్ ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడున్న క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా నీ ర్యాంక్ని డిక్లేర్ చేస్తుంది. అంటే అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూడండి. ఇప్పుడు పోయినసారి టిఎస్ఎం సెట్లో ఓన్లీ 1 to 3 మార్క్స్ డిఫరెన్స్లోనే దాదాపు 40K ర్యాంక్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు నాకు అండ్ మా ఫ్రెండ్కి సపోజ్ నాకు మా ఫ్రెండ్కి సేమ్. ఇప్పుడు నాకు ఒకవేళ 70 మార్క్స్ వచ్చినాయి, మా ఫ్రెండ్కి 71 మార్క్స్ వచ్చినాయి. వానికి ఒక 60,000 ర్యాంక్ వస్తే నాకు 1 lakh ర్యాంక్ వచ్చింది 1 మార్క్లోనే. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. దేనివల్ల? ఫస్ట్ కేటగిరీ వల్ల. ఏంటి ఆ కేటగిరీ అంటే బీసీఏనా, బిఆ, సిఆ, డిఐ. వీళ్ళందరికంటే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తారు? ఓబీసీ వాళ్ళకి ఇస్తారు. ఓబీసీ అంటే వాళ్ళు కాదు, ఈ బీసీఏ, బీసీబీ, బీసీడి వాళ్ళే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓబీసీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అట్లా మీ దగ్గర ఓబీసీ అండ్ రెగ్యులర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీరు జస్ట్ గో ఫర్ ఓబీసీ సర్టిఫికేట్ ఓన్లీ. ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే మీరు ఏం చేస్తారు, అప్లికేషన్ అప్పుడైనా లేకపోతే అప్లికేషన్ అప్పుడు ఎక్కువ ఒక నార్మల్గా నంబర్ అడుగుతారు, కౌన్సిలింగ్లో మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వండి. సో మీ ర్యాంక్ అనేది జస్ట్ ఏమవుతుంది అంటే ఎన్హాన్స్ అవుతుంది. ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇంకో ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే యూనివర్సిటీస్లో, ఏదైనా యూనివర్సిటీస్లో వాళ్ళకి ఎట్లుంటుందంటే మిగతా అందరికీ ఇచ్చేసినా కానీ ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు, సెకండ్ ప్రిఫరెన్స్ బీసీ వాళ్ళకి ఇచ్చారు, థర్డ్ ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి ఇప్పుడు ఓసీ వాళ్ళు 10 మంది అప్లై చేసుకున్నారు, ఈ ఈడబ్ల్యూఎస్ ఒక్కడు అప్లై చేసుకున్నాడు. అండ్ ఈ ఓసీ వాళ్ళు 10 మంది ఎక్కువ ర్యాంక్ వాళ్ళు, అంటే జస్ట్ ఒక 10K వాళ్ళు 20K వాళ్ళు. ఈయనకి 50K ర్యాంక్ ఉన్నా కానీ ఇక్కడ కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది. సో అంత పవర్ ఉంటుంది. అంటే పవర్ మీన్స్ వీళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ. అంటే వీళ్ళు సేమే, వీళ్ళు ప్రొవైడ్ చేసే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డిఫరెంట్. ఓసీ కంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి కొంచెం హై ప్రిఫరెన్స్ ఉంటుంది, బీసీ కంటే ఓబీసీ సర్టిఫికేట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటి అని అంటే ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొవైడ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ బీసీ రెగ్యులర్ సర్టిఫికేట్ ఆర్ ఓసీ రెగ్యులర్ సర్టిఫికేట్. ఇది వాటి వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ.